హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సరెన్సుమెన్ ఫుడ్ బ్లాగ్. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా సేమియాతో జంతికలు చేద్దామా? ఇది అనిల్ సేమియా అండి. అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. అలా లేని చోట సన్న సేమియాని ఈ రెసిపీకి వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. సో ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 గ్లాసులు నీళ్లు పోసుకుని 1 స్పూన్ కల్లుప్పు, కొద్దిగా ఆయిల్ వేసి నీళ్ళని బాగా మరగనివ్వాలండి. సో ఈ రెసిపీ చాలా ఈజీ అండి, అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు నేను 1 ప్యాకెట్ సేమియా తీసుకున్నానండి. సో నీళ్ళు మరిగిన తర్వాత ఈ సేమియా ప్యాకెట్ వేసేసుకున్నాను. సేమియా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, 2 నుంచి 3 నిమిషాల్లో సేమియా ఉడికిపోతుంది. సో అలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నె మీద మూత పెట్టేసుకొని నీళ్ళని మొత్తం వంపేసుకోవాలండి. తర్వాత ప్లేట్లో ఇలాగ ఆరపోసేయాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మీకు కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకోండి. కొద్దిగా పసుపు అన్నీ వేసేసుకున్న తర్వాత తాలింపు గింజల్ని ఈ సేమియాలో వేసేసేయండి. ఇక్కడ నేను మీకు చిన్న టిప్ చెప్తానండి. చలికాలంలో జలుబు చేస్తుంది అనుకొని మనము లెమన్ అవాయిడ్ చేస్తామండి. అలాంటప్పుడు మనం లైట్గా లెమన్ జ్యూస్ని కానీ వేడి చేసి ఈ పులిహోరలో కలిపామంటే జలుబు కూడా చెయ్యదండి. సో ఈ జంతికల్లో ఈ లెమన్ జ్యూస్ని కూడా వేసేసి సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నారనుకోండి, టేస్టీ సేమియా జంతికలు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్ ఎవ్రీవన్.